Hello everyone, welcome back to my channel Beauty Glaze Studio. This is Baby Makeup Artist. So guys, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే బేనీస్ మనం పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్స్ కి లేకుంటే ఏ అకేషన్స్ కైనా మనం బేనీస్ మనకి నచ్చినట్టు మనకు నచ్చిన కలర్ లో ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈ రోజు యాక్చువల్ గా ఏంటంటే నాకు బ్రైడల్ మేకప్ ఉంది. సో దానికి ఆర్డర్ వచ్చింది అనమాట. ఇట్లా ఫ్లవర్స్ కూడా మీరే చేసుకురావాలి అని చెప్తే సో నేను మార్నింగ్ మార్కెట్ వెళ్ళి ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాను. మనకి మార్కెట్ లో ఫ్లవర్స్ కాస్ట్ ఎలా ఉంటుందంటే సీజన్స్ వైజ్ 100 రూపీస్ చేసే ఫ్లవర్స్ మనకి 200 అప్ టు 500 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇదైతే నందివర్ధనం ఫ్లవర్స్ అండి. సో మీకు మనం ఓన్ గా చేయడానికి మామూలుగా మనం బయట అయితే చిన్న మొగ్గలు ఇస్తారు. సో ఆ చిన్న మొగ్గలు మనం స్టార్టింగ్ చేసే వాళ్ళకి అది సరిగ్గా రాదనమాట. సో అందుకని మీకు ఈ ఫ్లవర్స్ తో చూపించడానికి నేను ఈ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. మోస్ట్లీ నేను ఈ సైజ్ ఫ్లవర్స్ నేను చేస్తాను. ఎందుకంటే లుక్ వైజ్ చూడడానికి బాగుంటుంది. నాకు చాలా మంది ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చున్నారు. మీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. సో అందుకనేసి నేను ఈ ఫ్లవర్స్‌తో 2 టైప్స్‌గా చెప్తాను వేణీస్ ఎలా స్టిచ్ చేయాలనేది. ఒకటొచ్చి నీడిల్‌తో మనం చేసేది. ఇంకొకటి చేత్తోనే. నీడిల్ సహాయం లేకుండా చేత్తో. సో ఫస్ట్ అయితే చేత్తో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఈ థ్రెడ్ నెంబర్ 4 మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంత లాగినా తెగదు. సో ఇలాంటి థ్రెడ్ అయితే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఫర్ దట్ నేను కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తీసుకుంటున్నానండి. ఇంత తీసుకుని ఈక్వల్ గా డబల్ అనమాట. డబల్ తీసుకుని ఈక్వల్ రేషియోలో ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ దాకా ఇలా కట్ చేసుకున్నాను. చూసారా సిజర్ తో కూడా సరిగ్గా తెగదండి. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ దారం. సో ఇలా మనం 2గా వేసుకున్న తర్వాత 2 చేసుకున్నాం కదా. ఒక సైడు ఇట్లా లాగండి. ఇట్లా ఎక్స్ట్రా 1 సైడ్ థ్రెడ్ ఎక్స్ట్రా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు దానికి మిడిల్లో ఇక్కడ ఒక నాట్ వేసుకున్నాం. ఈ నాటు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఇలా ఒక నాట్ వేసుకున్నాను. ఒకటి చాలు. సో ఇప్పుడు పెద్దగా పొడవు ఉన్న దారం, ఇప్పుడు ఒకటి చిన్నది, ఇది చిన్నది, ఇది పొడుగు. ఈ పొడుగు ఉన్న దారాన్ని ఇట్లా పైకి, ఇది పొడుగు ఉంది, ఇది సన్నగా ఉంది. ఈ పొడుగ్గా ఉన్న దారాన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా హోల్డ్ చేస్తాం. ఓకేనా. ఈ చిన్నగా ఉన్న దారంతో ఇలా పెట్టుకుందాం. మామూలుగా మనం ఫ్లవర్స్ కడతాం కదా, కాకపోతే ఇట్లా దగ్గరది. సో ఇట్లా ఉండాలన్నమాట పొజిషన్ అనేది. దగ్గరగా ఉండాలి. యాక్చువల్గా ఇలా నాట్ ఉంది కదా, నాట్ కి పక్కనే పెట్టి ఒక చుట్టి ఫ్లవర్ ఎలా అయితే కడతామో అలానే ఒక నాట్ వేసుకున్నాక ఇంకొక నాట్ ఫర్ సేఫ్టీ, అంటే జారకుండా ఉండడానికి. ఇలా మనం ఫ్లవర్స్ ఎలా అయితే కుడతామో అలానే కుట్టిన తర్వాత ఇలా ఉన్నదాన్ని ఇలా రివర్స్ చేయాలి. చేశాక ఈ పొడుగ్గా ఉన్న దారం ఈ రైట్ హ్యాండ్ తో వస్తుంది. పొట్టిగా ఉన్న దారంతో మనం ఫ్లవర్స్ పెట్టి కుడతాం అన్నమాట. సో ఇలా ఉంటుంది పొజిషన్ చూడండి. ఇలా ఉంటుంది పొజిషన్. ఇలా ఉన్నదాన్ని మన ఫేస్ వైపు, ఈ ఫ్లవర్ అనుకోండి, ఈ ఫ్లవర్ మన ఫేస్ వైపు ఉండాలి. అర్థమవుతుందా. ఇప్పుడు నేను పెట్టిన ఫ్లవరు నా ఫేస్ వైపు ఉంది. ఈ పొడుగు థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ని పైకి ఇలా అని, నా ఫేస్ ఉంది కదా ఫ్లవర్, ఇప్పుడు ఆల్రెడీ ఇది మనం కట్టిన ఫ్లవర్, ఇది నేను ఇప్పుడు పెట్టిన ఫ్లవర్, ఆ రెండింటికి మిడిల్లో నుంచి తీయాలి. అంతే, ఈజీ. అగైన్ మళ్ళీ చెప్తాను. ఫ్లవర్ నా ఫేస్, నా సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ ని పైకి అనేసి, ఇప్పుడు ఆల్రెడీ కట్టాం కదా ఇందాక,
ఇది ఫస్ట్ మనం నాటేసిన ఫ్లవర్, ఇది సెకండ్ టైం పెట్టింది, ఇది ఇప్పుడు పెట్టిన ఫ్లవర్. ఆ రెండిటికి మిడిల్ మనం ఏ ఫ్లవర్ అయితే పెడతామో ఆ ఫ్లవర్ మిడిల్ నుంచి తీయాలన్నమాట థ్రెడ్. సేమ్ అన్ని అలానే అగైన్ పైకి మిడిల్, మళ్ళీ ఫేస్ వైపు పెట్టాను, పైకి వెళ్ళాను, మిడిల్ కి తీసుకొచ్చాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ గా వస్తుంది. మనకి స్టార్టింగ్ లో తెలీదు, ఒక 2-3 లైన్స్ వచ్చాక మనకి అర్థమవుతుంది. సో అదే విధంగా సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అట్లా పైకి రొటేట్, ఇలా పైకి రొటేషన్, పైకి మన వైపు పెట్టడం, పైన తిప్పడం, మిడిల్ నుంచి పైన మిడిల్. సేమ్ ఇదే ఫార్ములా అండి ఫ్లవర్ మొత్తం. మీకు ఎంత ఫ్లవర్ కావాలో అంత. ఇవి వచ్చేసి సైజెస్, ఏ ఏ సైజ్ ఎంత పెట్టాలి అనేది నేను చెప్తాను. సేమ్ ఫ్లవర్ పెడుతున్నాను, పైకి మిడిల్, ఎలా వచ్చినా పర్లేదు, చుట్టుకుంటా వెళ్ళిపోతా ఉండడం లైన్స్, అది ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. ఫ్లవర్ మాత్రం పెట్టేది చాలా ఎడ్జ్ లో పెట్టాలి, ఓకేనా? లైన్స్ వచ్చిందో రాలేదా అనేది నేను ఇది నేను నేర్చుకునేటప్పుడు అసలు అర్థం కాలేదండి. నేను ఫ్లవర్స్ మేకప్ నేర్చుకునేటప్పుడు ఫ్లవర్ మేకింగ్ క్లాస్ అని 1 డే పెడతారు. సో అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. మా మ్యామ్ వాళ్ళు అసిస్టెంట్స్ అయితే నాకు దగ్గరుండి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేపించారు. సో ఇంకా వాళ్ళు తెచ్చిన ఫ్లవర్స్ మిగిలి ఉంటుంది కదా! సో ఆ ఫ్లవర్స్ అప్పుడు నేను హాస్టల్‌లో స్టే చేశాను. హాస్టల్‌కి తీసుకెళ్ళి నాకు వచ్చేంత వరకు పడుతూనే ఉన్నాను. సో ప్రాక్టీస్ ఉండాలి. నేను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం అయితే మీకు ఎట్లా చేయాలి, ఎట్లా కట్టాలి అనేది మీకు అర్థమయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. సో అగైన్ నేను మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో గాని మళ్ళీ అగైన్ చేసి చూపిస్తాను. సో అర్థమవుతది మోస్ట్‌లీ. నేను చెప్పిన ప్రకారం నేను ఏ డైరెక్షన్‌లో అయితే చెప్పానో అలానే. నేను ఆల్మోస్ట్ థ్రెడ్ కూడా తక్కువ తీసుకున్నాను. ఆ థ్రెడ్ అలా తక్కువైనప్పుడు ఏం చేయాలి అని మీకు ఆ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాలని నేను థ్రెడ్ అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను. సో కనిపిస్తుందా రౌండ్? ఇదన్నమాట రౌండ్. థ్రెడ్‌తో కట్టడం, నీడిల్‌తో కట్టడం వల్ల మనకి డిఫరెన్స్ ఏంటంటే, థ్రెడ్‌తో కట్టడం వల్ల కొంచెం ఫ్లవర్‌కి అంటే రౌండ్‌కి మనకు గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ లేకుండా ఉండాలంటే నీడిల్. కానీ నీడిల్‌తో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదొచ్చి మిడిల్‌లో మనకి నీడిల్‌తో చేసినప్పుడు, సరే నీడిల్‌లో చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇది. కరెక్ట్‌గా ఇది నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి 10 మినిట్స్‌లో ఒకటైతే చేసేస్తాను. అంతే కాకుండా మనకి ఇది చేసేటప్పుడు మనకి పెయిన్ వచ్చే ప్లేస్ ఏందంటే ఇది. ఇక్కడ మనం నా ఇక్కడ దీన్ని ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫిట్ చేయాలంటే ఈ హ్యాండ్స్ ఇలానే ఫోల్డ్ చేసి ఉండాలనమాట. సో నాకైతే ఇట్లా కట్టిన ప్రతిసారి ఇక్కడ పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఒకసారి గార్లాండ్స్ చేశాను. గార్లాండ్స్ చేసే వాళ్ళకి కూడా పాపం చాలా కష్టం. సో ఇంతకుముందు గార్లాండ్స్ కొనేటప్పుడు అమ్మో! ఇంత కాస్టా అది ఇది అని అనుకున్నాను గానీ, వాళ్ళు చేసే కష్టానికి వర్తబుల్ అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే చాలా పెయిన్ వస్తది. ఎంత ప్రొఫెషనల్ అయినప్పటికీ, ఎన్ని రోజులు మీరు డైలీ చేస్తున్నప్పటికీ ఆ పెయిన్ అయితే అలానే ఉంటుంది. ఏ పనైనా గానీ కష్టం లేనిదే రాదు కదా! సో, అది అంతే విధంగా నేను అలానే నమ్ముతాను. ఎవరు నా వీడియో చూసినప్పటికీ స్కిప్ చేయకుండా చూడండి. అదే నా రిక్వెస్ట్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు గానీ వాచింగ్ అవర్స్ రావడం లేదు. సో, ఇప్పుడు ఇక్కడ మన చుట్టే దగ్గర థ్రెడ్ తక్కువైపోయింది. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మీకు ఇంత థ్రెడ్ తీసుకుంటున్నాను మళ్ళీ ఎక్స్‌ట్రాగా. ఎక్కడైతే కావాలో సేమ్ జస్ట్ ఒక నాట్ వేయడమే. దీంతో మనం కట్టేదేముండదు కాబట్టి నాట్ వేసుకుంటే సరిపోతుంది.
సో అంతే, ఇలా నాట్ వేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటున్నాను. అగైన్ మనం ఎక్కడైతే ఆపామో అక్కడ ఇలా పట్టుకుని సో మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇలా అయిపోయిన తర్వాత నాకైతే ఈ ఈ ఎడ్జ్లో కొంచెం మిగిలింది. సో దీంతోనే మనం నాట్ వేద్దాం. 1 2 3 ముగ్గులు లాగేసాను. సో ఇదన్నమాట, ఇది అయిపోయింది. థ్రెడ్తో మనం నీడిల్ లేకుండా ఇట్లా చేస్తాం. సో చూడండి, ఏం చేసినా ఏం కాదు, ఇట్లా ఎట్లా అన్నా కానీ ఓడి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదన్నమాట, 8 సెంటీమీటర్స్ ఉంటుంది. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇది ఒకటి. ఇప్పుడు మనం నీడిల్తో ఎలా చేయాలో చూపిస్తాం. అలానే థ్రెడ్ తీసుకోండి, ఇలాంటి నీడిల్ లేదు అంటే ఇంకా కొంచెం పెద్దదైనా పర్లేదు. సో థ్రెడ్లోకి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. జస్ట్ అంతే. ఓకే, సో మీకు ఎంత కావాలో అది తీసుకోండి. థ్రెడ్తో వచ్చి మనం నీడిల్తో చేసేటప్పుడు మనకి థ్రెడ్ కొంచెమే అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీడిల్లో ఇక్కడ నుంచి ఇంతవరకు వేణి వస్తుంది అనుకోండి, ఇంతవరకు అంతే చాలు. సో మనం ఏం చేస్తామంటే నీడిల్ ఇట్లా కట్ చేసుకుని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నీడిల్లో వేసేటప్పుడు ఇక్కడ ఒక నాట్ అనమాట. సేమ్ ఇందాక మనం ఇక్కడ వేస్తాం స్టార్టింగ్లో, నీడిల్లో వచ్చి ఇక్కడ వేస్తాం నాట్. ఇక్కడ ఎందుకంటే మనం కుట్టేటివి జారకుండా ఇక్కడ ఇలా ఒక నాట్. ఈ ఎక్స్ట్రా ఎప్పుడు కూడా మనం ఎందుకు వేస్తామంటే మనకి జడకి టై చేయడానికి. సో ఇక్కడ నాట్ వేసేసుకున్నాం కాబట్టి మనం కుట్టే ఫ్లవర్స్ అన్ని ఇక్కడ దాకా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఈ ఫ్లవర్ అనుకోండి, ఏం లేదండి, ఫ్లవర్ నీడిల్కి మిడిల్లో నుంచి ఇట్లా ఇన్సర్ట్ చేయడమే. సో దీన్ని మీరు ఎలాగన్నా ఇట్లా అనొచ్చు, మిడిల్కి సైడ్కి అయితే మళ్ళా పూలు మిడిల్ బయటకు వచ్చేస్తాయి. సో మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి ఇన్సర్ట్ చేసుకుంటూ మీకు రౌండ్గా చూడండి 1 2 3 4 5 ఇట్లా రౌండ్గా రావాలి. ఇప్పుడు అక్కడ అయిపోయింది కాబట్టి 6th ప్లేస్ దాని నెక్స్ట్. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా అంటే సూదిని ఇట్లా పెట్టుకుని ఫ్లవర్ని మిడిల్కి ఇట్లా మీకు డౌట్ రావచ్చు, ఇది ఎట్లా, ఇది కొంచెం పెద్ద సైజ్ సూది కదా, ఎట్లా ఇన్సర్ట్ అవుతుంది, బయటికి రాదా అని. సో యాక్చువల్గా రాదు. మనం ఫుల్ చేసేటప్పుడు ఎలా అంటే ఇక్కడ సూదిని ఇలా పట్టుకుంటాం, ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకుంటాం, జస్ట్ సింగిల్ ట్యాప్ అట్లా చేసి మీకు ఎంతవరకు కావాలో అట్లా. అగైన్ మీకు ఈ నీడిల్తో చేసేటప్పుడు మీరు ఏం పట్టించుకోవద్దు, ఎలా వచ్చినా ఓకే, బాగా వస్తుంది అనమాట. మనకి మేజర్గా మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లవర్ మిడిల్లోకి కుట్టాలి అంతే. సైడ్స్ కుడితే వచ్చేస్తుంది బయటికి, అప్పుడు ఆ ప్లేస్లో గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫ్లవర్ మిడిల్కి కుట్టాలి. సో ఇదొక వే, అదొక వే. మీకైతే ఈజీగా ఇదే ఈజీ నాకు తెలిసి. మీకు కాకపోతే కొంచెం లో కాన్ఫిడెన్స్, ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అని. అట్లా ఏం లేదు, రాదు ఫర్ షూర్.
మనం ఏ వర్క్ అయితే చేస్తామో మన ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది మెయిన్. సో చాలు, నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిల్ చేస్తున్నా. కానీ ఫస్ట్ చెప్పిన మెథడ్ మనం చేత్తో ఎలా చేస్తాం అనేది, మనం ఓన్లీ వేణీస్ కాదు గానీ గార్లాండ్స్, మీరు ఏ గార్లాండ్స్ రోజా ఫ్లవర్‌తో చేసినా, ఏ ఆకుతో చేసినా, ఏ వెరైటీ కావాలన్నా గానీ మీరు అదే ప్యాటర్న్‌లో చేయాలి. సో, ఈ ప్యాటర్న్‌లో చేస్తే ఏంటంటే మనకి ఫ్లవర్స్ అనేది ఇరిగిపోతాయి. అన్నీ ఇదైతే నందివర్ధనం ఫ్లవర్స్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఓకే. మనకి కాడలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే రోజా రో రోజెస్ అయితే మనకింత స్ట్రాంగ్‌గా ఉండదు. సో, అందువల్ల ఏంటంటే అన్నీ కూడా ఈ మెథడ్ మనకి వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఈ నందివర్ధనానికైతే మనం చేసుకోవచ్చు. బికాజ్ ఇది కొంచెం స్ట్రాంగ్ కాబట్టి. సో, అయిపోయిందనమాట. ఇలా చుట్టి మీకెంతకు కావాలో అక్కడికి ఫుల్లుగా మిగిలిన దాంట్లో ఇలా థ్రెడ్ అంతా ఇలా లాగి, అంటే బయటికి రాకుండా నాట్ వేసేయండి. సో, మనకి ఇది కూడా రెడీ. దీనికి డిఫరెన్స్ ఏమనిపిస్తుందో మీరే చెప్పండి. దీనికి కొంచెం గ్యాప్ కనిపిస్తుందా? దీనికి గ్యాప్ కనిపించట్లేదు కదా! ఈ గ్రీన్ కార్డర్ లేకుంటే ఇంకా మనకి క్లియర్ గా వైట్ ఉంటుంది. సో మన గ్రీన్ కార్డర్ నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం పెయింట్ వేద్దాం. సో పెయింట్ కి నేను వచ్చి ఒక రఫ్ న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. సో నేను గ్యాప్ లేనిది వచ్చి వైట్ కింద పెట్టేసుకుంటున్నాను. గ్యాప్ ఉన్నది వచ్చి గోల్డ్ చేస్తున్నాను. ఫ్లవర్ అయితే ఇలా పెట్టుకోండి. గోల్డ్ మనకు వచ్చి ఇది కోప్ స్ప్రే అనమాట. మనం ఫ్లవర్స్ కి కోప్ KOBE కోప్ ఇవి వచ్చి మనం ఫ్లవర్స్ కి అంటే వేణీస్ కి మనం లేకపోతే ఏ టైప్ ఆఫ్ మన హెయిర్ స్టైల్స్ కి అయినా ఈ కలర్ యూజ్ చేస్తాము. కాకపోతే మనం హెయిర్ పైన స్ప్రే చేయకూడదు. ఓన్లీ సో ఇట్లా హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ బిఫోర్ మనం అయితే స్ప్రే చేసి పెట్టుకుంటే సో అది కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇది నా వైపు రాకుండా ఉండడానికి ఇట్లా పెట్టుకుని స్ప్రే చేస్తున్నాను. అగైన్ వన్ సైడ్ అయ్యింది. నా ఫేస్ ఏంటంటే కొంచెం స్మెల్ ఒకలాగా ఏమంటారు కిరోసిన్ స్మెల్ వస్తుంది. సో అందుకని యాక్చువల్గా నేను ఇలా పెట్టుకుని స్ప్రే చేస్తాను. మీకు వీడియోలో చూపించాలి కాబట్టి ఇలా పెట్టుకుని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి అదే తిరుగుతూ ఉంటుంది అండ్ అలానే మొత్తం కవర్ అవుతుంది. చూడండి వైట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? సో ఇలా మళ్ళీ ఇలా తిరిగినప్పుడు మీకు మళ్ళీ వైట్ కనిపిస్తుంది.
సో ఇలా పట్టుకుని మీకు ఎక్కడైతే రైట్ ఏరియా కనిపిస్తుందో అలా సో కంప్లీట్ గా గోల్డ్. మీకు ఎక్కడ కొంచెం వైట్ కనిపిస్తున్నా కానీ ఇలా స్ప్రే చేసేసుకోండి. సో మనకి గోల్డ్ వేణి రెడీ. గోల్డ్ ఇది వైట్ వేణి. సో నా క్లయింట్ అడిగిన విధంగా గోల్డ్, వైట్ అండ్ అనదర్ వన్ పింక్ కలర్ తన శారీ మ్యాచింగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కొంచెం డ్రై అవ్వాలి. సో కొంచెం నేను గాలి గల పెడతాను. ఈ ఫ్లవర్ నేమ్ జిప్సీ. ఇది మనకి మార్కెట్లో రెగ్యులర్గా అవైలబుల్ ఉండదు. ఎప్పుడైనా కావాలంటే మనం ముందుగానే చెప్తే తెప్పిస్తారనమాట. ఎక్కువగా మనం డెకరేషన్స్లోనే చూస్తుంటాం. సో ఇంకా మా లాంటి ఎవరైనా మేకప్ ఆర్టిస్టులు ఉంటే కొంటారు, లేకుంటే ఫ్లవర్ ఆర్టిస్టులు. సో ఇలా ఉండేవాళ్ళు కొంటారు. ఇది 5 to 6 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది, అంటే తొందరగా పాడవదు. అండ్ అలానే దీని ప్రైస్ మినిమం 200, మ్యాక్సిమం 800 వరకు ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనం ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో థర్డ్ వన్ అయితే జిప్సీతో మనం 3 వేణీస్ కాకుండా జిప్సీతో కూడా పైన అలా సెట్ చేసుకోవచ్చు కలర్ఫుల్ గా. సో తనైతే శారీ కలర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టింది. సో ఆ పిక్ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇదనమాట రిఫరెన్స్ పిక్. సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఇప్పుడు జిప్సీతో వేణీస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకున్న దాన్ని సో ఇలా పేర్చుకోవాలి. దీనికంటే ముందు ఇలా మనకి గోల్డ్ వైర్ దొరుకుతుంది అమెజాన్ లో. సో తీసుకోండి. ఈ వైర్ తో మనం ఏం చేస్తానంటే నాకు ఇంత వైర్ కావాలి. సో ఎంత వైర్ కావాలో అంత నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఇదన్నమాట. ఈ వైర్ ని నేను ఈక్వల్ గా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సో ఇలా ఈక్వల్ గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు ఇలా అంటే చాలు. సో దీన్ని మళ్ళీ మిడిల్ కి తీసుకొచ్చి 2 లైన్స్ అన్నమాట. సో ఇది చాలు. సో ఇంత లెంత్ అనమాట, అంటే పైన ఇలా రావాలి కదా. సో అందువని ఇంత లెంత్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఎడ్జ్ లో ఇలా పుష్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం టై చేసేటప్పుడు ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ లో మనం థ్రెడ్ వేసుకుని కూడా నాట్ వేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ స్ట్రైట్ చేసుకుని ఇక్కడ ఇలా ట్విస్ట్ చేస్తున్నాం. సో ఇలా చేసుకోవడం వల్ల ఈ గోల్డెన్ వైర్ వల్ల ఏంటంటే మనకి ఎలా కావాలన్నా అలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో 2 వైప్స్ ఇలా నాట్ ఇచ్చేసుకున్నాను. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇందాక థ్రెడ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే థ్రెడ్ తీసుకుని ఇక్కడ ఇలా నాట్ వేసుకుంటున్నాం. ఈ నాట్ ఉంది కదా దానికి పక్కనే ఇలా నాట్ వేసుకున్నాను. మళ్ళీ కావాలంటే ఇంకొక నాట్ కూడా వేసుకున్నాను. ఇలా ఎన్ని నాట్లు కావాలంటే అన్ని వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ మీకు ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టుకోండి. వేస్ట్ అయినా నో ప్రాబ్లం. సో నేనైతే మనం చుట్టుని బట్టి మీరు సింగిల్ చుట్టొచ్చు, డబుల్ చుట్టొచ్చు. సో అందుకని నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను డబుల్ చుట్టడానికి. సో ఇంత థ్రెడ్ అయితే తీసుకున్నాను, చాలా థ్రెడ్ తీసుకున్నాను. ఆ థ్రెడ్ ఇలా
మనం ఎక్కడైతే నాట్ వేసామో అక్కడ ఇలా హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ జిప్సీ ఫ్లవర్స్ ఈవెన్ గా పెట్టుకోవాలి. అంతే, ఇంకేం లేదు. ఈవెన్ గా మొత్తం ఇలా ఈవెన్ గా పెట్టుకొని ఎంత క్వాంటిటీ కావాలో మీ ఇష్టం. నేనైతే బల్క్ గానే తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టకుండా. సో సింగిల్ టైమే ఇలా బల్క్ గా తీసుకుని మనం స్ప్రే చేసే విధానం 2 ఉంటుంది. వన్స్ ఇక్కడ ఉన్నదాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ని మనం ఇట్లా కట్ చేసుకుంటాం. ఈవెన్ గా ఉండాలి మనకి. సో ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని ఇలా కట్ చేసుకుంటాం. సో ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మీరు సపరేట్ గా నాట్ చేసుకుని స్ప్రే చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్ గా ఇలా టై చేస్తాను. చూడండి ఎక్కడైతే పెట్టానో, సో ఇలా మీరు ప్లేస్ చేసి ఫస్ట్ది కాబట్టి మనం ఫ్లవర్ చూడతాం కదా, ఫస్ట్ది కాబట్టి ఇలా పెట్టి ఇలా ఒకసారి చుట్టి యాజ్ ఇట్ ఈస్ ఫ్లవర్కి ఎలా అయితే వేస్తామో అలా వేసి అగైన్ మళ్ళీ వేసుకోండి నాట్. ఇంకొకసారి కూడా నాట్ వేద్దాం. సో ఇలా వేస్తే మనకి స్టిఫ్ గా ఉంటుంది. సో ఎక్స్ట్రాస్ ఈ గ్రీన్ ఉంది కదా, వీటిని మనం కట్ చేసేసుకుందాం. సో అలా సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇక్కడ నాకు టైం అవుతుంది, బట్ ఈవెన్ గా పెట్టుకోండి ఇలా. పెట్టుకున్నాను. అగైన్ ఇలా 2 చుట్లు చుట్టి నాట్ వేసుకున్నాను. ఇన్ కేస్ ఎక్కడన్నా మనకి ఎక్స్ట్రాగా అనిపిస్తే ఇట్లా కట్ చేసేసుకోవాలి. సో ఇలా ఉంది. సో తనైతే నన్ను పింక్ కలర్ అడిగింది. సో ఇక్కడైతే ఇక్కడ ఇది వేరుండొచ్చు కానీ ఈ కలర్ మనకి మ్యాచ్. సో చూపిస్తారు చూడండి, అదనమాట పింక్. సో మనకి పెయింట్ వేసిన తర్వాత ఇది డ్రై అయిపోయింది బాగా. సో ఇప్పుడు చూడండి చేతికి అంటదనమాట. సో రాదు వన్స్ బాగా డ్రై అయిపోతే. సో ఇది కూడా అలానే డ్రై అయిపోతుంది. ఫస్ట్ ఇవి నందివర్ధనం ఫ్లవర్స్. ఈ కేజీ వేనిస్ తో మనం ఎన్ని చేయొచ్చు అనేది కూడా నేను మీకు డే బై డే, అంటే ఇప్పుడు ఈ వేనిస్ తో మనం ఎన్ని చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ రోజ్ పెటల్స్ తో వీడియో చేయండి అని అన్నారు. సో అందుకని నాకు రెడ్ కలర్ దొరకలేదు. ఫ్లవర్స్ కలర్స్ బాగుంది కదా, సో ఈ ఫ్లవర్ ఈ నందివర్ధనం ఫ్లవర్ తో ఒక వేణి చేస్తాను. అండ్ కంప్లీట్ గా రోజ్ పెటల్స్ తో మాత్రమే ఒక వేణి, 2 వేణీస్ చేస్తాను. లాస్ట్ టైం పెట్టిన వీడియో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి నాకు కమెంట్ చేస్తున్నారండి. సో ఏంటంటే వేణీస్ కడుతున్నాము, లూజ్ అయిపోయి వచ్చేస్తున్నాయి, కొంచెం టైట్ గా ఎలా కట్టాలో చూపించండి అక్క నెక్స్ట్ వీడియోలో అని కూడా అడుగున్నారు. సో అందుకని కొంతమంది ట్రై చేస్తున్నారు కూడా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్‌ని మనం నీట్‌గా తుంచాలనమాట. సో, రోజ్ ఫ్లవర్స్ కొంచెం ఈజీగా చినిగిపోతాయి గాబట్టి, నేను చూడండి ఎంత స్మూత్‌గా హ్యాండిల్ చేస్తున్నానో. కొంచెం అటు ఇటు అనుకుంటూ అట్లా చేయాలి. సో, ఎందుకంటే ఈజీగా చినిగిపోతాయి.
అందువల్ల. మనకి రోజ్ పెటల్స్ వేనీస్‌కి కావాల్సింది హ్మ్. కొంచెం పెద్ద సైజ్ పెటల్స్. చిన్న పెటల్స్‌తో మనం కట్టినా అవి 2 వైపులా ఫ్లవర్స్ కనిపించవనమాట. ఇలా డ్యామేజ్డ్‌గా ఉన్న ఫ్లవర్స్ అన్నీ పనికిరావు. సో, అలాంటివన్నీ కొంచెం మనం ఏరాలంటే ముందుగా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఐ మీన్ ఇలా చేసి పెట్టుకోవాలి. కొంచెం నందివర్ధనం ఫ్లవర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు థ్రెడ్ సైజ్ మీరు 4 కావచ్చు, 2 అయినా ఏదన్నా తీసుకొని మనకెంత కావాలో అంత కట్ చేసుకొని, 2 వైపులు ఫస్ట్ ఈక్వల్‌గా పెట్టుకోండి. దాని తర్వాత ఒకవైపు పొడవు, మరోవైపు కొంచెం తక్కువగా తీసుకొని, మిడిల్‌కి అంటే సెంటర్‌కి ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ నాట్ వేసుకోవాలనమాట. ఓకేనా? ఈ నాట్ ఎందుకంటే మనం టై చేయడానికి. నాట్ వేసిన తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్నది చిన్నది, రైట్ హ్యాండ్‌లో ఉన్నది పొడవు దారం. సో, నా హ్యాండ్‌ని చూడండి కరెక్ట్‌గా నాట్ దగ్గర ఇలా పట్టుకోవాలి. ఇది మన హ్యాండ్ పొజిషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. రోజ్ పెటల్స్‌ని మనం కొంచెం పెద్ద సైజ్ ఫ్లవర్స్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి 2 వైపులు కనిపిస్తుందనమాట. రోజ్ పెటల్‌లో ఈ వైట్ ఏరియా ఉంది కదా! కరెక్ట్‌గా వైట్ ఏరియాలో మళ్ళీ చెప్తున్నాను. రోజ్ పెటల్స్ తీసుకుంటాం గదా! ఈ రోజ్ పెటల్స్‌కి వైట్ ఏరియాలో మనం నందివర్ధనం ఫ్లవర్‌ని ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇటున్న ఫ్లవర్‌ని వేసిన తర్వాత ఇలా రివర్స్‌కి అంటే ముందుకి ఇలా పెట్టాలనమాట. సేమ్ అదే విధంగా మళ్ళీ చెప్తున్నా. రోజ్ పెటల్స్‌కి వైట్ ఏరియాలో నందివర్ధనం ఫ్లవర్‌ని మిడిల్‌కి ప్లేస్ చేయాలి. సో, మనకి బయటికి నందివర్ధనం ఫ్లవర్ కనిపించాలి. అండ్ అలానే కొంచెం గ్రీన్ కలర్ కార్డ్ ఉంటుంది గదా! ఆ ఏరియా అంతా కూడా మనం రోజ్ పెటల్స్‌తో క్లోజ్ చేయాలనమాట. అలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనం మల్లెపూలు ఎలా అయితే కడతామో అలానే ఒక చుట్టు చుట్టి నాటు వేసుకోవాలి. సో, మీరు కొంచెం గట్టిగానే లాగండి ప్రాబ్లమ్ లేదు. సేఫ్టీకి ఇంకొక చుట్టు కూడా ఏసుకోండి. సో, మనం గట్టిగానే లాగాలి. ఇలా ఉన్న ఫ్లవర్‌ని కట్టిన తర్వాత రివర్స్ చేయాలనమాట. ఈ రివర్స్ చేసిన తర్వాత మనకేమవుతదంటే, ఫస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్నది చిన్న దారం అని చెప్పాను గదా! అది నా రైట్ హ్యాండ్‌లోకొస్తుంది. ఓకేనా? ఆపోజిట్ అవుతదనమాట రివర్స్ చేసినప్పుడు. ఎందుకంటే, ఎప్పుడు కూడా చుట్టే దారం పొడవుగా ఉండాలి. కట్టి అంటే మనం పెట్టి కట్టే దారం వచ్చి కొంచెం తక్కువుండాలి. అలా ఉంటే ఏంటంటే, మనకి ఆ థ్రెడ్ ఈక్వల్‌గా సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం ఇలా కట్టేటప్పుడు. సో, ఇంకోటేంటంటే నా హ్యాండ్ పొజిషన్ జూసుకోండి. నా థంబ్ నెయిల్ కరెక్ట్‌గా మనం ఏసే నాట్ దగ్గరే ప్లేస్ చేయాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ పెట్టే ఫ్లవర్ చూడండి. నేను ఎటువైపు పెడుతున్నానో కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఫ్లవర్ అనేది నా ఫేస్ వైపు ఉండి ఇలా క్రిస్ క్రాస్‌గా ఓకేనా? ఉన్న ఫ్లవర్‌కి క్రాస్‌గా పెట్టాలనమాట. క్రాస్‌గా పెట్టి కిందున్న దారాన్ని ఇలా పైకి చుట్టాక సో, ఇప్పుడు ఆ రెండిటి మిడిల్‌లో నుంచి మనకు థ్రెడ్ రావాలి. ఇప్పుడు మనం పెట్టిండేది రోజ్ పెటల్స్ కాబట్టి కొంచెం చినక్కుండా ఉండాలి అంటే, అట్లా చేతి సహాయంతో కొంచెం అలా సైడ్‌కి అనుకుని మిడిల్‌కి తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత 2 దారాన్ని కూడా కొంచెం టైట్ చేయండి. ఆ థంబ్‌నెయిల్ ఫింగర్ అయితే అక్కడి నుంచి మనం రిమూవ్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే లూజ్ అయిపోతుందనమాట. ఒక్క ఫ్లవర్ ఊడిపోయినా గానీ మనకి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఒకటి బయటకొచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఇంక అన్నీ బయటకొచ్చేస్తాయనమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే ప్రతీది కట్టేది ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఆ థంబ్‌నెయిల్ ఫింగర్ అయితే మనం అక్కడి నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా తీయకూడదనమాట. ఓకేనా? ఫ్లవర్‌నయితే సేమ్ నేనెలా అయితే పెడుతున్నానో కొంచెం అది నీట్‌గా అబ్జర్వ్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఆహ్, కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు డెఫినిట్‌గా అర్థమవుతుంది. సో, ఈ ఫ్లవర్స్ మనం కట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. 2 మనమే అరేంజ్ చేసుకొని కట్టాలంటే. ఎవరన్నా సపోర్ట్ ఉంటే బావుంటుంది. సపోర్ట్ లేకుండా మనం సెల్ఫ్‌గా చేయాలంటే కొంచెం కష్టం. సో, థంబ్‌నెయిల్ రిమూవ్ చేయకుండా ఈజీగా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇలా పెడుతున్నాను గదా! కింద ఏదన్నా క్లాత్ ఉంటే క్లాత్ పైన కింద పెట్టుకొని అరేంజ్ చేసుకొని మనం కట్టుకోవచ్చు. ఇది ఇంకొక మెథడ్ అన్నమాట. సో, ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది. ఎలా కట్టాలి అని మీకు అర్థమైంది కాబట్టి చూస్తూ ఇదైతే వినండి. ప్రైస్ ఫిక్సింగ్ అడిగారు నన్ను చాలామంది. సో, నేనది చెప్పాను అని అనుకున్నాను. బట్ చెప్పడం మర్చిపోయాను. సో, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇమేజ్ ఒకటి డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఆ! ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్ అనుకోండి. ఓన్లీ ప్లెయిన్ వైట్ అడిగితే
మీరు 300-400 అయితే చార్జ్ చేయండి ఈచ్ వేణీకి. ఓకేనా? 300 మినిమమ్ 300 మాక్సిమం 400 ప్లెయిన్ అయితే. విత్ కలర్ ఇప్పుడు మన కలరు ఈ కోబ్ స్ప్రే వచ్చి 200 ఉంటుంది బయట. ఆన్‌లైన్‌లో అయితే మనకి 180 అంటే అరౌండ్ 200 అని అనుకోండి. సో, మనం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే గాబట్టి ఆ పెయింట్, ఆ కలర్స్ కూడా మీరు కలర్స్ అడిగినప్పుడు కలర్ వేణీకి మీరు ప్లెయిన్ వేణీ ఎంతైతే చార్జ్ చేస్తారో దానికి రూ. 100 హైయెస్ట్ మార్జిన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసే ఈ వెనీస్ ఉంది గదా! రోజ్ పెటల్స్ విత్ నందివర్ధన్ ఫ్లవర్స్ వెనీస్. ఇదైతే మనకి 2 ఇన్వెస్ట్‌మెంట్ పడతది. ఎందుకంటే ఒకటి రోజ్ పెటల్స్ కొనాలి అండ్ అలానే నందివర్ధన్ ఫ్లవర్స్ కొనాలి. సో, ఇది కొనడానికే మనం 500 అయిపోతది. సో, మనకిదొక్కటే కాదు కాబట్టి ఇంకా అడిషనల్‌గా ఏదైనా ఉంటుంది కాబట్టి, సో, దీనికి మనం 500-600 అయితే చార్జ్ చేసుకోవాలి. ఇది మనకి మనం చేసే దాంట్లో ఇదే హైయెస్ట్ కాస్ట్ అనమాట. రోజ్ పెటల్స్ విత్ నందివర్ధనం ఫ్లవర్స్‌తో చేసింది కొంచెం కాస్ట్. 500-600 వరకు చార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఓన్లీ రోజ్ పెటల్స్‌తో అడిగితే 500 చార్జ్ చేయండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి జిప్సీతో చేస్తాం గదా! జిప్సీతో చేసిందయితే మనకి మార్కెట్ ప్రైస్ బట్టి జిప్సీ మనకి రేట్లు పెరుగుతా ఉంటాయి, తగ్గుతూ ఉంటుంది. 200 కొన్నారనుకోండి రూ. 100 మార్జిన్ పెట్టుకొని అట్లా 300కి, 400కి. సో, అలా మీ ఇష్టమండి. మీకు ప్రాఫిట్ ఎలా అమ్మితే మీకు ఒక 100 లేకుంటే 50 ప్రాఫిట్ వస్తుందనుకుంటున్నారో, ఆ విధంగా మీరైతే ప్రైజింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు. అప్ టు యూ. అంతేగాని థౌసండ్స్ అలా అయితే పెట్టుకోవద్దు. మనకు మార్కెట్‌లో కావాలంటే మీరు మార్కెట్‌కెళ్తారు కాబట్టి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ పెటల్స్ ఫ్లవర్స్ ఎంత? నందివర్ధనం ఫ్లవర్స్ వెనీస్ ఎంత అని చెప్పి మీరు కనుక్కోండి. సో, ఆ విధంగా అయితే మనం ప్రైజింగ్ ఫిక్స్ చేయాలి. ఓకేనా? 1, 2 దగ్గరలో ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో, దాన్ని బట్టి అన్నమాట. నెక్స్ట్ వేనిస్ లెంత్. వేనిస్ లెంత్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. కిందుంది గదా! ఫస్ట్ వేణి. ఈ వేణి లెంత్ అయితే 8 సెంటీమీటర్స్. మిడిల్ వన్ వచ్చి 10 సెంటీమీటర్స్. పైనుంది గదా! పైనున్నదొచ్చి 12 సెంటీమీటర్స్ అన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మనం మెజర్‌మెంట్స్ ఎలాంటి హెయిర్ స్టైల్ కన్నా ఎవరికన్నా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మెజర్‌మెంట్స్. ఇప్పుడైతే వేణీస్ కట్టడం అయిపోయింది. లాస్ట్‌లో నేను చూడండి ఎలా టై చేస్తున్నానో, అలా నీట్‌గా టై జేసుకోండి. టై జేసుకున్న తర్వాత మీకెంత కావాలంటే అంత తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా థ్రెడ్ ఉంది గదా! ఇది మనం నాట్ వేయడానికి. చూడండి మనం కరెక్ట్‌గా టై చేస్తే ఎంత చేసినా గాని అది ఒక్కటి గూడా బయటికి రాదనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! మెజర్‌మెంట్స్. అదే విధంగా కరెక్ట్‌గా తీసుకున్నానా లేదా అని చెప్పడానికి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. నాకంటే కొంచెం అలవాటుంది కాబట్టి అంటే మనం రెగ్యులర్‌గా చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ నేను కరెక్ట్‌గా 8 సెంటీమీటర్స్ తీసుకుంటాను చూడండి. అది చూడండి 8. సో, ఇలా 8 అనమాట. మిడిల్ వన్ 10 అండ్ అలానే లాస్ట్ వన్ 12. ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఓన్లీ రోజ్ పెటల్స్‌తో వెనీస్ ఎలా చేయాలో చూపిస్తాను. రోజ్ పెటల్స్ ఫస్ట్ అన్నీ గూడా తీసి పెట్టుకున్నాం గదా! దాంట్లోనే కొంచెం పెద్ద సైజ్ రోజ్ పెటల్స్ అయితే తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు థ్రెడ్ చూపిస్తున్నాను. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందో లేదో. ఇది కొంచెం చిన్నదిగా ఉంది. ఇది కొంచెం పెద్దదిగా ఉందనమాట. థ్రెడ్ సైజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాపోతే కొంచెం ఏదైతే కొంచెం చిన్నగా ఉంటుందో ఆ దారాన్ని తీసుకోండి. కాపోతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ఉన్న దారం అయితే కూడా మనకి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. సో, దీనికి ఎక్కువ థ్రెడ్ అయితే అవసరం పడదు. కొంచెం థ్రెడ్డే తీసుకోండి. ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇలా డబుల్‌గా తీసుకొని ఒక నాట్ వేసుకోండి. ఈ నాట్ ఎందుకంటే మనం హెయిర్‌కి టై చేస్తాం గదా! ఫ్లవర్ కట్టేసిన తర్వాత దానికోసమనమాట. ఓకేనా? ఇలా నాట్ చేసుకుంటే మనకి బ్యాలెన్సింగ్‌గా గూడా ఉంటుంది. అంటే ఫ్లవర్ కొంచెం కిందకి అన్నప్పుడు కిందకి రాకుండా అలా నాట్ బ్యాలెన్స్ చేస్తదనమాట. సో, నేను నీడిల్‌ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. కొంచెం నాది సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి క్లాత్. ఫ్లవర్‌నయితే మనం ఇలా 2 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ వైట్ ఏరియా ఉంది గదా! ఆ వైట్ ఏరియా మనకి లాస్ట్‌కి రావాలనమాట. సో, మనకి బయట ఫ్లవర్ కట్టినప్పుడు అదే లుక్ అనమాట. ఆ వైట్ ఏరియా లైట్‌గా కొంచెం కనిపిస్తూ ఫ్లవర్ కలర్ బావుంటుంది.
ఇదే విధంగా ఫ్లవర్ అంతా కూడా 2 వైపులా ఫోల్డ్ చేసుకొని, మనం ఫోల్డ్ చేసుకున్నది 2 కూడా కరెక్ట్‌గా మిడిల్‌కి ప్లేస్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెట్టే ఫ్లవరు 2 వైపులా ప్లేస్ అవ్వలేదనుకోండి, ఆ ఫ్లవర్ బయటకొచ్చేస్తది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను 2 వైపులా ఫోల్డ్ చేశా. బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వన్ సైడే అయిందనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఇలా వచ్చేస్తదనమాట. సో, ఇలా వచ్చినప్పుడు ఏంటంటే, మనం కట్టిన ఫ్లవరు ఈజీగా బయటకొచ్చేస్తది. అండ్ అలానే లుక్ కూడా పోతదనమాట. అందువల్ల ఖచ్చితంగా మనం 2 వైపులా ఫోల్డ్ చేసిన దానికి మిడిల్‌లో నీడిల్ ఇన్సర్ట్ అవ్వాలి. సో, పెద్ద కష్టమేం లేదు. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మిడిల్‌కి పెట్టుకుంటే సరిపోతది. ఇన్‌కేస్ మనకి ఒక్క ఫ్లవరు ఇన్‌కేస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అలా బయటకొచ్చినా, బయటికి తీసి మళ్ళా వేరే ఫ్లవర్‌ని పెట్టడం అలా చేయండి. ఓకే. ఈ రోజ్ ఫ్లవర్స్ గూడా నేనెలా పెడుతున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి. సైడ్‌కి మనం అరేంజ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది నీట్‌గా. వన్ బై వన్ పక్క పక్కన ఇలా అరేంజ్ చేసుకోవాలనమాట. ఇలా ఉన్న ఫ్లవర్స్ అన్నీ గూడా పనికిరావు. కరెక్ట్‌గా మనకి వైట్ ఉంది గదా! ఆ వైట్ ఏరియా అయితే మనకి బయటికి కనిపించాలనమాట. అప్పుడే మంచిగా లుక్ వస్తది. సో, ఫ్లవర్స్ అన్నీ గూడా నేను వీడియో క్లిప్‌లో చూడండి ఎలా సైడ్‌కి పెడుతున్నానో సేమ్ అదే విధంగా అయితే పెట్టుకోవాలి. సో, ఫ్లవర్స్ అన్నీ గూడా ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నీడిల్ ఫిల్ అయిపోయిన తర్వాత నీడిల్‌కి ఇలా పైన పట్టుకొని ఆహ్, థ్రెడ్ అంతా గూడా నీట్‌గా అరేంజ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్‌గా అయితే డీల్ చేయండి. మెల్లగా ఇలా అనంగానే కిందకొచ్చేస్తదనమాట. వన్స్ నీడిల్ నుంచి థ్రెడ్‌కొచ్చేసిందంటే ఇంక ఈజీ. మనం నాట్ వేసుకున్నాం గదా! కరెక్ట్‌గా నాట్ దగ్గరికి లాగిపెట్టుకోవడమే. సేమ్ ఇదే విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు అదే ఫార్మాట్‌లో చేసుకొని లాగేసుకున్న తర్వాత సో, ఈ లాస్ట్‌లో కొంచెం మనకి అంటే నాటు వేయడానికి కావాలి గాబట్టి, ఇంత థ్రెడ్ తీసుకొనైతే బాగా చుట్టేసి నాటు వేసుకోవడమే. సో, ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్లవరు నీట్‌గా ఉంది గదా! చూడ్డానికి. ఆ వైట్ ఏరియా అంతా కూడా బయటికి కనిపించేటట్టు కట్టాలి. అగైన్ నేను మళ్ళా మీకు మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. ఇది కూడా కరెక్ట్‌గా 8 సెంటీమీటర్స్ చూసారా? అలా అన్నమాట. నెక్స్ట్ అయితే జడబిళ్ళలు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇలాంటి ఒక ఫోమ్ షీట్ దొరుకుతది మనకి సూపర్ మార్కెట్‌లో. సూపర్ మార్కెట్ గాని, లేకుంటే ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతది. దాని తర్వాత ఇలాంటి జడబిళ్ళలు, లేకుంటే ఏదన్నా స్టోన్ కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ ఉంటాయి కదా! అలాంటివి ఏమన్నా తీసుకొని కరెక్ట్‌గా ఇలా ఫోమ్ షీట్ పైన పెట్టుకొని, ఆ షేప్‌లో మనం కట్ చేసుకోవాలి. నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ షేప్ ఎడ్జెస్‌లో మనం ఫ్లవర్ కడతాం కాబట్టి షేప్‌లో మనం కట్ చేసుకున్నట్లయితే, మనం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోమ్ షీట్ అయితే మనకి బయటికి కనిపించకుండా ఉంటుందనమాట. అందువల్ల నీట్‌గా ఆ షేప్ వైస్ చూసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్, నీడిలు మీ ఇష్టమండి. కానీ థ్రెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేటట్టు తీసుకున్న తర్వాత మనకెంత కావాలో అంత తీసుకొని, మరీ లాంగ్ ఎక్కువ తీసుకున్నా కానీ మనం లాగడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల కొంచెం తక్కువే తీసుకొని, లాస్ట్‌లో ఎడ్జ్‌లో ఒక నాట్ వేసుకొని, ఫ్లవర్ అయితే చూడండి నేనెలా పెట్టానో, ఇలా పెట్టిన తర్వాత కింద నుంచి అంటే షీట్‌కి కింద నుంచి నీడిల్‌ని పైకి తీసుకొని, మళ్ళా పైనుంచి కరెక్ట్‌గా ఆ ఫ్లవర్‌ని కవర్ చేస్తూ కిందకనమాట. సో, ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ కింద నుంచి పైకి తీసి, మళ్ళా పైనుంచి ఇప్పుడు పక్కనది పెట్టాను చూడండి. మనం ఫ్లవర్ పెట్టాం గదా! అక్కడి నుంచి పెట్టి ముందు పెట్టిన ఫ్లవర్‌కి కవర్ చేసి మళ్ళా ముందుకు కుట్టాలి. సో, ఇలా అనమాట. అర్థమవుతుందా? ఆ! యెస్. ఇలా కట్టాలనమాట. ఓవరాల్‌గా షీట్ మొత్తం గూడా ఇలానే కట్టాలి. షీట్ అంతా కూడా సేమ్ అదే ఫార్మాట్‌లో ఎడ్జ్‌లో పెట్టి ఫ్లవర్‌ని కుట్టాలి. మీరు ఒకటి పెట్టుకొని స్టిచ్ చేయొచ్చు. లేదంటే 2 పెట్టి కూడా స్టిచ్ చేయొచ్చు. చూసారు కదా! అంత ఈక్వల్‌గా. షీట్ మనకి కనిపించకూడదనమాట. మనకి బ్యాక్ సైడ్ మాత్రం షీట్ కనిపించాలి. ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫ్లవర్స్ అండ్ మిడిల్‌లో బిల్ అనమాట. సో, ఈ ఈ జడబిళ్ళ ప్రైజింగ్ విషయానికొస్తే నార్మల్‌గా మనం జడకి 9 బిళ్ళలు ఇస్తాం గాబట్టి, ఇప్పుడు మనం చేసే ప్లెయిన్ నందివర్ధనం ఫ్లవర్స్ విత్ జడబిళ్ళ అయితే 900 అలా చార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలానే రోజ్ పెటల్స్ యాడ్ చేసి జడబిళ్ళలు చేయాలి అంటే 1000 అలా చార్జ్ చేయాలన్నమాట. అది ప్రైజింగ్. ఇంకా ఏదన్నా క్రియేటివిటీగా కూడా చేసుకోవచ్చు. చామంతి పూలు, జిప్సీ
ఇట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. రౌండ్గా మొత్తం కుట్టేసిన తర్వాత జడబిళ్ళని కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకుని జడబిళ్ళను కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అటు ఒక నాట్ ఇటు ఒక నాట్ వేసుకుని బ్యాక్ అంతా కూడా థ్రెడ్తో నీట్గా స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నందివర్ధనము అండ్ రోజ్ పెటల్స్తో ఎలా చేయాలో జడబిళ్ళ చూడండి. సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో అదే ఫార్మెట్లో కుట్టుకున్నాక రోజ్ పెటల్స్ని మనం ప్రీవియస్గా చేసాం కదా, రోజ్ పెటల్స్ ఎలా అయితే ఫోల్డ్ చేయాలని చెప్పి అలానే ఫోల్డ్ చేసుకుని నందివర్ధనం ఫ్లవర్కి రెండింటికి మిడిల్లో పెట్టుకుని కుట్టాలన్నమాట. సేమ్ అదే విధంగా రౌండ్గా కుట్టాలి. మనకి నీట్గా తెలియాలి ఫ్లవర్ కింద దానిపైన రోజ్ పెటల్స్ ఉన్నట్టు కనిపిస్తేనే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. నేను చూడండి ఎలా కుడుతున్నానో కరెక్ట్గా. నీడిల్ పైకి తీసుకుని రోజ్ పెటల్స్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ కిందకి ఇన్సర్ట్ చేయడం అనమాట. సేమ్ అదే విధంగా జడబిళ్ళ చుట్టూ కూడా కుట్టాలి. చూడండి క్రాస్తో ఎలా కుడుతున్నాను అనేది. ఈ విధంగా మొత్తం కుట్టాక సేమ్ అదే విధంగా జడబిళ్ళు పెట్టుకుని అటు ఇటు రెండు వైపులా నాట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే జడబిళ్ళ జారకుండా కొంచెం జడబిళ్ళ వెయిట్గా ఉంటుంది కదా ఫ్లవర్ కన్నా. సో జడబిళ్ళలు కూడా అయిపోయినట్టే. ఇదనమాట ఫైనల్గా. మన కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వకూడదు. ఇలా ఉల్లెన్ థ్రెడ్ ఉంటుంది, అది కూడా బ్లాక్ కలరు. దాన్ని బ్యాక్ సైడ్ ఇలా టై చేసినట్లయితే మనకి జడకు కట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. సో కస్టమర్కి ఇప్పుడు కూడా ఇలానే ఇవ్వాలి. చూసారు కదా, ఒకటి ప్లెయిన్ నందివర్ధనం, ఒకటి రోజ్ పెటల్స్. నచ్చిందా? దిస్ ఈజ్ ఆల్ ఓవర్ టుడే గైస్. ఇవైతే ఈరోజు వీడియో చూసారు కదా. వేనీస్తో మిడిల్ నందివర్ధనాలు రోజ్ పెటల్స్తో ఎలా చేయాలి అని అడిగారు. సో మీరు అడిగినట్టే ఈ వీడియో చేశాను. సో ఇది వచ్చి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. మీరు కట్టేటప్పుడు ఫిట్గా లాగండి, ప్రాబ్లం లేదు. మనం నందివర్ధనం ఫ్లవర్స్ అంత ఈజీగా ఏమంటారు, కాడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, విరగవు. సో అందువల్ల మీరు ఫిట్గా లాగండి, టైట్ అయిపోద్ది. చూడండి ఎంత కదిలించినా ఒక్క ఫ్లవర్ అన్నా వచ్చిందా? రాదు. ఈవెన్ మన రోజ్ పెటల్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది నందివర్ధనంతో కలిపి కట్టినప్పుడు. ఇది వచ్చి థ్రెడ్ నీడిల్తో కుట్టింది. సో డిఫరెన్స్ చూడండి, థ్రెడ్తో కట్టిన దానికి నీడిల్తో కట్టిన దానికి కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి దీనికి వచ్చి గ్యాప్ వస్తుంది, ప్రతి ఫ్లవర్కి గ్యాప్ వస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం చుడతాం కాబట్టి. ఇది కాకుండా నేను ఆల్రెడీ మీకు చూపించాను వీడియోలో ఉల్లెన్ థ్రెడ్ అని చెప్పి, అది పెట్టి కడితే అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ వస్తుంది. సో అలా కాకుండా మనం వైట్ థ్రెడ్ అయితే మనకి బాగుంటుంది, ఈవెన్ టై చేయడానికి కూడా. సో లేదు అనుకుంటే టై చేసేటప్పుడు మీరు బ్లాక్ ఉల్లెన్ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో ప్లెయిన్, కలర్ అండ్ జిప్సీతో ఎలా వేనిష్ చేయాలనేది 3 చూపించాను. అండ్ ఈరోజు రోజ్ పెటల్స్కి రిలేటెడ్ మనం ఎలా చేయాలి, జడబిళ్ళలు ఎలా చేయాలి, అండ్ ఓన్లీ రోజ్ పెటల్స్ ఎలా చేయాలి, నందివర్ధనం విత్ రోజ్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చూపించాను. సో ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికి యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ రావాలి. నందివర్ధన్ ఫ్లవర్స్ ఒక ప్యాకెట్ తెచ్చిన, ఆ ఒక ప్యాకెట్ తో ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు అనేది మీరు కంప్లీట్ గా నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక ప్యాకెట్ ఫ్లవర్స్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎన్ని ఐటమ్స్ మనం మేక్ చేయొచ్చు, అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది. దీనికి ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేని అండ్ నెట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, దానికి ఎంత ఫ్లవర్స్ కావాలి. ఇన్ కేస్ మీరు 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది, అంటే 1/4 కిలో సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆర్డర్ వచ్చిందని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకొచ్చేస్తాం, మిగతా అన్ని వేస్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ 2 ముగ్గురికి ఉంటే ప్యాకెట్ తీసుకోవచ్చు వెంటనే. ఈ ఫ్లవర్స్ వచ్చి మనకి 5-6 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. బయట అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంటేనే 2 డేస్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకుండా బయట మనం నార్మల్ గా పెడితేనే 2 డేస్ ఉంటుంది ఈ ఫ్లవర్స్. ఎలాంటి ఏమంటారు, పైన కలర్స్ ఏది చేంజ్ అవ్వకుండా 2 డేస్ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 5 to 7 డేస్ వరకు ఉంటుంది, ఫ్రెష్ గానే ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇవి ఫ్లవర్స్ ఎక్కువసేపు బయట ఉంటే ఏమవుతాయంటే ఈ కాడలు మెత్తబడిపోతాయి. అదే ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. సో మనం ఫ్లవర్ మేకింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు కొన్న తర్వాత ఫస్ట్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్టోర్ చేసుకుని దాని తర్వాత మీరు ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం జడ నెట్ ఎలా చేయాలి అనేది చూడబోతాం. ఎస్, దానికి యాజ్ ఇట్ ఈజ్ ఏదన్నా చిన్న సైజ్ దారం మనకి ఆ స్ట్రాంగ్ గా ఈ థ్రెడ్ తీసుకునేటప్పుడే మీరు 2-3 రకాలు చూసి తీసుకోండి. చిన్న దారం అయితేనే బాగుండదు, మరి పెద్దదైతే మరి బాగుండదు. సో అందువల్ల చిన్న దారం తీసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ కౌంట్ 20 రావాలి, మంచిది చూసి తీసుకోవాలన్నమాట. సో టైం పట్టినా పర్లేదు. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ ఇలా కాడలు ఉన్నాయి అనుకోండి, కాడల్ని ఇలా రిమూవ్ చేసి ఇలా ఇన్సర్ట్ చేయండి. ఈ కౌంట్ వచ్చి మనకు 20 రావాలి. ఓకేనా? ఇలా మంచివి చూసి ఇలా స్మూత్ గా ఇన్సర్ట్ చేయండి. లేదు మీకు లెంత్ మరి ఎక్కువ వస్తుంది అనుకుంటే 18 ఫ్లవర్స్ తీసుకోండి, మాక్సిమం 20. అంతకన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ నుంచి నేను 20 కౌంట్ తోనే చేస్తాను కాబట్టి నేను మీకు అదే కౌంట్ లో చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ట్రయల్ వేయాలనుకుంటే 20 కౌంట్ వేసి ఒకసారి సవరం పెట్టి జడ వేసి చూడండి, కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇది 20 సరిపోయింది ఇక్కడికి. సో ఈ థ్రెడ్ ఇలానే ఉంచుకోండి. ఇది వచ్చి మనం బ్యాలెన్సింగ్ పైన కట్టుకోవడానికి. సో ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇంత కట్ చేసుకుని ఇక్కడ ఒక నాట్ వేసింది. సో ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇది ఒక లైన్ అయింది. ఇట్లా 3 లైన్స్ చేసుకోవాలి. 3 లైన్స్ అంటే ఇప్పుడు మన జడ అనుకోండి, జడకి కరెక్ట్ గా 3 లైన్స్ సరిపోతుంది. ఓకేనా? 4 పెట్టామనుకోండి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది, అప్పుడు కొంచెం కట్టడానికి మనకి కొంచెం కష్టం ఉంటుంది. అందువని 3 తీసుకోండి. కరెక్ట్ గా 3 లైన్స్ ఇంటూ క్రాస్ వచ్చినప్పటికీ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను 3 లైన్స్ తీసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ థ్రెడ్ కట్ చేయొద్దు, ముందుగానే ఇలా తీసి పెట్టుకోండి, లాస్ట్ లో కట్ చేసుకున్నాను. ఓకేనా? మళ్ళీ 20 ఫ్లవర్స్. అదేంటి ఫ్లవర్స్ ఒకటి చిన్నది పెద్దది పొడవు చిన్నది ఉంటది కదా, అట్లా ఎట్లా తీసుకుంటారని డౌట్ రావచ్చు మీకు. అది మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఎట్లా అనేది నేను తర్వాత మీకు వీడియో చేసేటప్పుడు చూపిస్తాను. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది. మన మార్కెట్ లో సన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి కానీ అవంత లుక్ ఉండదు. సో ఈజీగా తునిగిపోతాయి అన్నమాట ఫ్లవర్స్. సో పెద్దవి అయితే మనం హ్యాండిల్ చేయడానికి బాగుంటది, చూడడానికి కూడా చాలా బాగుంటది. నేను ఇప్పుడు పెద్ద దాంతోనే చేస్తాను. అందులో చిన్నవి వచ్చి మనకి కాస్ట్ కూడా మార్కెట్ లో మనకి చిన్న ఫ్లవర్స్ ఎక్కువ దొరకవు, ఎవరన్నా ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే తప్ప. సో నేను ఎలా తీస్తున్నానో చూడండి. మిడిల్ కి ఇలా పెట్టి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ ఇక్కడెక్కడన్నా హోల్ లాగా పడింది అనుకోండి, దాన్ని వదిలేయండి, తీసేయండి, మళ్ళీ బయటికి తీసేయండి. మళ్ళీ దాంతోనే చేయొద్దు, మీకు ఫుల్ నెట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. హోల్ పడకుండా చూసుకోండి. 20 సరిపోయింది. ఇక్కడ నాట్ వేసుకుని ఇక్కడికి 2,
ఇప్పుడు బ్యాలెన్సింగ్‌కి అంటే ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ అన్నీ గూడా ఇలా టై చేయాలన్నమాట. అంటే ఇక్కడ హోల్డింగ్‌కి ఒకటుండాలి. ఇన్ కేస్ ఏదన్నా థ్రెడ్ తాడుండొచ్చు, లేకుంటే కర్రుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో, ప్రస్తుతానికైతే నేను సపోర్ట్‌కి ఒక స్టాండ్ తీసుకుంటున్నాను. స్టాండ్‌తో ఎలా అరేంజ్ చేస్తానో చూడండి. ఓకేనా? సో, సెటప్ చేంజ్. సో, దాన్ని దీనికి టై చేసుకుంటాను. సో, ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ నీడిల్‌లోకి థ్రెడ్ తీసుకోండి. సో, ఎక్కువ తీసుకోవద్దు. కొంచెం థ్రెడ్డే తీసుకోండి. ఇన్ కేస్ మనకి ఎక్కడన్నా కట్ అయినా ఎట్లా టై చేయాలని నేను మీకు చూపిస్తాను. సో, ఇంత థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇటు నుంచన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇటు నుంచన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక నాటు వేస్తున్నా దీనికి. అంటే వుడ్ రాకుండా. అర్థమైందా? ఫ్లవర్ కి పైన ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత ఈ దారం ఉంది కదా, ఈ సూదికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇందాక ఎట్లయితే ఫ్లవర్ తీసుకున్నామో సేమ్ అలానే కార్డ్ తీసి నీట్గా ఇలా ఇన్సర్ట్ చేసుకుని పైనుంచే ఫ్లవర్స్ ఎప్పుడు కూడా ఇలానే ఇన్సర్ట్ చేసి ఇలా వచ్చాక ఇది ఈ లెంత్ చూసుకోండి. ఇక్కడ లెంత్ ఎక్కువ వచ్చింది. సో దీన్ని ఇంకొంచెం ఇలా జరుపుకోండి. ఓకేనా? ఇది ఇప్పుడు సరిపోయిందా లెంత్? ఒక చుట్టూ ఇట్లా చుట్టి ఇటువైపు నుంచి తీయాలి. ఓకేనా? సో ఇప్పుడు అది అక్కడ లాక్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్లవర్ అక్కడ లాక్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎట్లా చుట్టాలి అనేది. యాజ్ డీస్ ఫ్లవర్ తీసుకుని ఇలా ఇన్సర్ట్ చేసుకున్నామా, తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ డైరెక్షన్. సో ఇక్కడ థ్రెడ్ ఇలా లాగాలి, కిందకి ఇలా లాగి ఇలా వెళ్ళి ఇలా పై నుంచి ఇట్లా తీసుకురావాలి. సో ఇప్పుడు ఫ్లవర్ అనేది లాక్ అయిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టాక సో ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఇలా లాగితే మీకు వైట్ థ్రెడ్ కనిపిస్తుంది. ఆ థ్రెడ్ నుంచి ఇలా చుట్టి ఇలా దారం ఇటు లోపల నుంచి ఇటు తీసుకురావాలి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. నేను ఇక్కడంతా కొంచెం స్లోగానే పెడతాను స్టార్టింగ్ లో. సో అగైన్ మళ్ళీ సో ఇలా పైకి ఇలా అనేసి ఫ్లవర్ ని ఇట్లా పైనుంచి ఇది పైకి దీన్ని ఇటు సైడ్ మాత్రం ఈజీ, జస్ట్ ట్విస్ట్ అంతే. సో ఇటు సైడ్ నుంచి తీసేటప్పుడు ఫ్లవర్ పై నుంచి ఇట్లా మిడిల్ కి తీసుకురావాలి. ఇట్లా తీసుకురండి, ఇక్కడ ఇలా లాగించండి. సో అప్పుడే మీకు పుట్టిగా వస్తుంది అన్నమాట.
జస్ట్ ఇలా వచ్చాక అంతే. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక నాట్ వేసేయండి ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ ఇలా ఒక నాట్ వేసి అడిషనల్ మీకు ఎంత కావాలో అంత థ్రెడ్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ మిగిలి ఉంటుంది కదా ఆ థ్రెడ్ ని ఇక్కడ సిజర్ తో కట్ చేసుకోండి. ఎక్సెస్ థ్రెడ్ ని కట్ చేసుకొని మనకి ఇక్కడ కొసాల థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ తో ఇలా నాట్ వేసేయాలి. అంటే ఇంక బయటికి రాకుండా ఇలా ఇలా నాటు వేసేసి దీన్ని కూడా ఇక్కడ ఇలా నాటు వేసేయాలి. అంటే కిందకి ఇంక జారకుండా. ఓకేనా? ఇప్పుడు కింద ఉన్న ఫ్లవర్ ఇలా పెట్టి దీన్ని ఇలా పైకి ట్విస్ట్ చేసి సో మీ ఇష్టం మీరు ఎలా అన్నా నాట్ వేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ని ఇక్కడికి ఇట్లా తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి మీరు ఎలా అన్నా నాట్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకుని ఇట్లా పైకి తీసుకొస్తుంది అక్కడికి. ఐ థింక్ పైన ఫ్లవర్ కొంచెం కిందకి జారినట్టుంది. సో అందువల్ల మనకు అట్లా ఉంది. ఇలా కింద నుంచి ఇలా ఇలా అయిపోయింది.
సో ఇలాంటి ఫోమ్ షీట్ మనకి అవైలబుల్ ఉంటుంది ఎక్కడంటే ఫ్యాన్సీ స్టోర్స్లో బుక్స్ అమ్ముతారు కదా, సో అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి ఫోమ్ షీట్ తీసుకోండి. ఫోమ్ షీట్ తీసుకుని దీన్ని నేను ఈ లెంత్లో కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటాను. సో ఇలా మనకి ఫామ్ షీట్ సైజు ఇది కాబట్టి ఇంత కట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఎట్లయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా మిడిల్కి కట్ చేసేయాలన్నమాట. సో సో నా జడ కవర్ అయ్యేటట్టు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. సో చూడండి, వచ్చిందా, ఏమన్నా కనిపిస్తుందా సైడ్? సో ఇట్లా కవర్ అయింది కదా. ప్యాకెట్ నందివర్ధనం ఫ్లవర్స్ ఎన్ని మనం మేక్ చేయొచ్చు అనేది ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మేక్ చేద్దాం. సో అందువల్ల నేను డిఫరెంట్గా చేస్తున్నాను. సో చాలు, ఇంతవరకు తీసుకున్నాం. నెంబర్ 4 కానీ 2 కానీ తీసుకోండి. ఇది 4, ఇది 2. ఇది కొంచెం సన్నగా ఉంటుంది, మనకి కుట్టడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో నీడిల్ యాజ్ యూజువల్ తీసుకోండి. ఫస్ట్ కొంచెమే తీసుకుందాం, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఊరికే అడ్డొస్తూ ఉంటుంది థ్రెడ్స్. సో అందువల్ల కొంచెం థ్రెడ్డే తీసుకుంటున్నాను, ఎక్కువ వద్దు, మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకుందాం. కింద నుంచి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ ఎండ్కి వచ్చే వరకు ఇన్సర్ట్ చేసి ఈ థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేయాలి. ఓకేనా, అంటే బయటికి రాకుండా. ఇప్పుడు సో ఇలా ఫ్లవర్ తీసుకున్నారు కదా, దీన్ని కార్డ్ తీసేయండి. తీసి ఇలా పైన ఇప్పుడు పేర్చుకోండి. పేర్చుకుని థ్రెడ్ ఇక్కడ ఉంది అవునా, సో ఇటు సైడ్ తీసుకుని ఎక్కడైతే తీసామో ఫ్లవర్కి ఇటు తీసి, సో ఈసారి రెండు పెట్టుకుంటున్నాను. సేమ్ అదే విధంగా రెండు పెట్టేసి చూడండి, 2 పెట్టేసి ఫ్లవరు పెడతాం కదా, ఫ్లవర్ పెట్టాక ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలా రావాలన్నమాట. కొంచెం టైట్గా లాగండి, ఫ్లవరు లూజ్ అవ్వకూడదు. ఇన్కేస్ లూజ్ అయిందనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది, అందువల్ల ఇలా లాక్కోవచ్చు. పైకి ఫ్లవర్ పైన పడకూడదు, పైన పడకుండా ఇట్లా పైకి తీసి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నా. మళ్ళీ కింద నుంచి పైకి ఫ్లవర్ పైన పడకుండా పిన్ చూసుకోండి, అంతే చాలు, ఇంకేం లేదు. సో ఇలా తీసుకొని 3 పెట్టుకోవచ్చు, లేకుంటే ఫుల్ కూడా పెట్టేస్తాను చూడండి. సో ఇలా ఫుల్ కూడా పెట్టేస్తున్నాను.
ఫుల్ పెట్టేస్తున్నాను. మళ్ళీ వాటి నిన్న మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలానే ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ ఇలా చేసి ఇలా పెట్టాను. ఓకేనా? 2 పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్ నేను 3 లైన్స్ నందివర్ధనం ఫ్లవర్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత 2 లైన్స్ రోజ్ పెటల్స్, తర్వాత 2 లైన్స్ నందివర్ధనమ్స్. సో పైన మాత్రం కొంచెం మనకి ఎక్కువ ఫ్లవర్స్ లాగా కనిపించడానికి 3 లైన్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత నుంచి టూ లైన్స్గా ఆల్టర్నేటివ్గా సెట్ చేసుకోవాలి. సో మిడిల్లో రోజ్ పెటల్స్ యాడ్ చేయడానికి ఇంకొంచెం మనకి కలర్ఫుల్ అయితే యాడ్ అవుతుంది అని చెప్పి చూడడానికి బాగుంది కదా. సో అదే విధంగా మనకి కాడలు కనిపించకుండా రోజ్ పెటల్స్ అండ్ నందివర్ధన్ ఫ్లవర్స్ మొత్తం జడ షీట్ ఏదైతే ఉందో ఫోమ్ షీట్ దానికి నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఎలా పెట్టి కుడుతున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఫ్లవర్కి ముందు నీడిల్ ఇన్సర్ట్ చేసి ఫ్లవర్కి పైన నీడిల్ని తీసుకుని మొత్తం కవర్ చేస్తూ కట్టాలన్నమాట. సో అలా కట్టినప్పుడు ఏంటంటే మనకి ఫ్లవర్ అనేది ఊడి రాకుండా ఉంటుంది. మీరు కట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసి టై చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మనకి లూజ్గా ఉండిందనుకోండి, ఒక్క ఫ్లవర్ బయటకు వచ్చినా ఇంకా ఒక్కొక్కటిగా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఫినిషింగ్ అనేది ఉండదు, మిడిల్లో ఫ్లవర్స్ లేకుండా ఉండడం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే చూడడానికి అందగిచ్చదు అనమాట. సో అందువల్ల మీరు టై చేసేటప్పుడే 1కి 2 నాటన్నా వేసుకుని మరి టై చేయండి. సో ఇదే విధంగా జడపట్టి అంతా కూడా క్లియర్గా చేయండి. ఓకేనా? మీరు ఎవరన్నా ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, నేను ఇప్పుడు నందివర్ధన్ ఫ్లవర్స్ రోజ్ పెటల్స్తో చేశాను కదా. సో అలా కాకుండా మీరు మల్లెపూలు కనకాంబరం కాంబినేషన్లో ఇలానే చేసి మీరు మీ కిడ్స్కి కానీ ఎవరన్నా ఉంటారు కదా రిలేటివ్స్ చెల్లి లేదా అక్క అని వాళ్ళకి మీరు పెట్టి ఒకసారి చూడడానికి చాలా బాగుంటుంది ఈ జడపట్టి. అండ్ అలానే మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రీవియస్ నేను పెట్టిన వీడియోస్ చూసి అసలు బేసిక్స్ రాని వాళ్ళు కూడా నేర్చుకుని నాకు ఇమేజ్ కూడా సెండ్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక బూస్టప్ లాగా అనమాట. మీరు అందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి కామెంట్స్ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ నన్ను మోటివేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అందుకే ఇంకా నా బెస్ట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నేనైతే మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక మీదట అన్ని మంచి కంటెంట్ ఉండే వీడియోస్ రాబోతున్నాయి. మీ అందరూ నా వీడియోస్ చూసి ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోగలరు అని మాత్రం నేను చెప్పగలను. సో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నిన్న బయటికి వెళ్ళాను. సో అక్క కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట. అక్క నా ముందే చేసి చూపించింది అనమాట. నాకు అర్థమైంది, నేను చేస్తాను నువ్వు చూడు అని చెప్పి నా ముందే చేస్తా ఉన్నింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అక్కకి ఎంత నీట్గా అర్థం కాకపోతే అక్క నా ముందే ఇమీడియట్ గా చేసింది, వీడియో కూడా చూడకుండా. సో చూశాను, అక్కని అడిగాను, అక్క నీకు అర్థమైందంటే చాలా బాగా అర్థమైంది, అసలు నాకు ఏమి తెలియని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పావురా, చాలా బాగా చెప్పావు అని చెప్పింది అక్క. సో అక్క రెస్పాన్స్ అంత బాగుంటే ఇంకా మీరందరూ నాకు చూపించే మంచి ఇంటెన్షన్కి ఏదైతే ఉంటుందో నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా అంతే విధంగా. నేనేమనుకున్నానంటే వీడియో లెంతీగా ఉందేమో అని అనుకున్నాను, బట్ ఆ లెంతీగా ఉన్న వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చూసి నీట్గా నేర్చుకున్నారు. సో దానికి చాలా సంతోషం. ఇలానే ఆదరించండి, ఇలానే వీడియోస్ అన్నీ చూసి ఏదో ఒక వర్క్ నేర్చుకోండి. మీరందరూ ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ పెట్టడం అయితే జరిగింది. సో ఇక మీదట కూడా ఫ్యూచర్లో పెడతాను. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నా పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జడపట్టి అయితే ఎండింగ్ వచ్చేసింది. సో ఇట్లా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఉన్నింది. సో నేను వీడియో ఇప్పటికే లెంతీ అయిపోతుందని చెప్పి ఇంతవరకు కట్ చేసాను, ఓన్లీ వీడియో కోసమే కాబట్టి ఇంతవరకు చేశాను. సో వీడియో ఈ జడపట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూడండి, ఒకసారి ఫినిషింగ్ చూపిస్తాను ఇప్పుడు.
నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ మేకింగ్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్ మేకింగ్లో అయితే ఆల్మోస్ట్ 70% నాలెడ్జ్ అయితే నేను మీకు ఇచ్చాను. రిమైనింగ్ 30% మాత్రం ఓన్లీ మనం రిసెప్షన్ బ్రోచర్స్ ఉంటాయి కదా, అవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా నేను 1 డేలో మొత్తం చేసి ప్లాన్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకేమన్నా డిఫరెంట్గా యూనిక్గా కావాలి అనుకున్నా కానీ నాకు మీరు క్లియర్గా చెప్పండి, నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకోసారి చెప్పండి, క్లియర్ గా ఇంకోసారి చేసి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీని ప్రైజింగ్ అయితే ఈ జడ నెట్కి మనం ప్రైజింగ్ మనకి అయ్యే ఖర్చు 200 అనుకుంది. మీరు అప్ టు 1200 1500 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ జడపట్టి అయితే చాలా టైం టేకింగ్ అండ్ చాలా స్లో ప్రాసెస్ లో చేయాలి. ఇది అప్ టు మనకి 1500 ఫుల్ జడ అయితే 1500 to 1800 వరకు చార్జ్ చేయండి. సో ఇదనమాట ప్రైజింగ్ డీటెయిల్స్. సో దీన్ని మనం ఎలా ప్యాక్ చేయాలి అని అంటే, ప్యాకింగ్ ఎలా చూపించాలో అది కూడా చూపిస్తాను. మనకి మార్కెట్ లో ఇలాంటి బాక్సులు అవైలబుల్ ఉంటాయి. అమెజాన్ లో మీకు లింక్ కావాలంటే నేను ఇస్తాను. సో ఇలాంటి బాక్సులు ఉంటాయి. సో ఇలాంటి బాక్సుల్లో మనం నీట్ గా ఈ జడ నెట్ అనుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఫ్రీగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్ గా ఇందులో ఇలా ప్లేస్ చేసుకోండి. సో ఇలా బాక్సుల్లో ఇలా వేసి, మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఇందులో ఒక ఐస్ బ్యాగ్ ఉంటుంది. అది కూడా ఐస్ బ్యాగ్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఐస్ బ్యాగ్ తీసుకుని ఇందులో ప్లేస్ చేశారనుకోండి, ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇట్లా అన్నమాట. సో దీన్ని కూడా అంతే, దీన్ని కూడా మీకు ఎలా కావాలంటే అలా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్, ఇది కూడా హైబ్రిడ్ లిల్లీ. మనకి లిల్లీస్ లో కూడా చిన్నవి కొంచెం సైజెస్ ఉంటాయి కదా, ఇవి హైబ్రిడ్ లిల్లీ అనమాట. సో వీటితో మనం గార్లాండ్స్ నార్మల్ గా లిల్లీ విత్ రోసెస్ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ అలా కాకుండా నేను ఏం చేశానంటే, కొంచెం నా దగ్గర ఈ హైబ్రిడ్ చామంతిలు ఉన్నాయి. మనకు ఆర్డర్ కాదు, జస్ట్ వీడియో కోసమే కాబట్టి ఇది అండ్ లిల్లీ కాంబినేషన్ లో మనం ఇప్పుడు గార్లాండ్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో ఎలా చేద్దాం ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను వచ్చి థ్రెడ్ తీసుకుంటున్నా, ఎక్కువ థ్రెడ్ తీసుకుంటున్నా, ఎందుకంటే దీనికి ఎక్కువ థ్రెడ్ కావాలి కాబట్టి. ఈక్వల్ గా తీసుకుంటున్నాను. సో ఇంతవరకు ఓకే. సో ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. ఇది ఎక్కడైతే జాయిన్ చేస్తున్నానో ఇలా కిందకి వచ్చేసా. ఎక్కువ అంటే సో ఇంత తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ఇది వచ్చేసి మనం నెక్స్ట్ మాల్ ఉంటుంది కదా, ఇది 1 సైడ్ చేస్తున్నా, ఇంకొక సైడ్ మాల్ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి కరెక్ట్ గా ఇక్కడ నేను టై చేస్తున్నా, కొంచెం గ్యాప్ వదిలేసి, ఎందుకంటే మనకి టై చేయడానికి ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఇలా టై చేస్తున్నాను, కొంచెం ఫిట్ గా టై చేయండి. ఫిట్ గా టై చేసిన తర్వాత ఇలా టై చేసిన తర్వాత ఇది ఇట్లానే కంటిన్యూగా వదిలేసి నేను దాన్ని కొంచెం కింద వేసేస్తున్నా. కరెక్ట్ గా ఎక్కడైతే నాట్ వేసానో ఈ నాట్ దగ్గర ఇలా పట్టుకుంటున్నా అనమాట. సో ఒక ఫ్లవర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ తీసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ గా ఇలా క్రాస్ గా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ పెట్టానో ఆ ఫ్లవర్ చుట్టూ ఒక నాట్, ఓకేనా. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్రాస్ గా పెట్టుకుంటున్నాను. సో ఎలా అన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఈ విధంగా ఇలా క్రాస్ గా పెట్టుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే. సో ఇలా క్రాస్ గా పెట్టుకుని ఏదైతే పెట్టుకున్నానో దానికి ఒక ట్విస్ట్.
సో ఈ గ్యాప్ మాత్రం అలానే వదిలేయండి, ఎందుకంటే అది మనం టై చేయడానికి. మళ్ళీ ఫ్లవర్ క్రాస్ గా పెట్టుకుంటున్నా. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ పెట్టాను, ఇది సెకండ్ పెట్టాను, ఇది థర్డ్ పెట్టాను. సో ఏదైతే పెట్టామో దాని చుట్టూ తిరిగి, సో పెట్టిన ఫ్లవర్ ని నేను ఇక్కడ పట్టుకుని ఉన్నాను. సో కరెక్ట్ గా దాని లోపలికి ఇలా థ్రెడ్ వెళ్ళి ఇలా పైకి వచ్చి ఇలా ముందుకి ఇలా వదిలేసేయాలి. సో ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అగైన్ ఫ్లవర్ పెట్టాను, పైకి ఇలా చుట్టాను, చుట్టి పెట్టిన ఫ్లవర్ ని ఇలా పట్టుకునే ఉన్నాను, పట్టుకుని ఇలా ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. ఓకేనా, ఈ విధంగా. సో గ్యాప్ అనేది ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు, కరెక్ట్ గా ఈక్వల్ గా చూడండి. సో ఈ విధంగా పట్టుకోండి. సో ఈ ఫ్లవర్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ టై చేయొద్దు, జస్ట్ స్మూత్ గా అలా ఒకసారి లాగి ఎక్కడైతే మీరు టై చేస్తున్నారో ఇక్కడ కొంచెం ఇలా పట్టుకుని ఉండండి చాలు. ఇలా పట్టుకొని అగైన్ సో ఈ విధంగా మీరు టై చేసుకుంటూ వచ్చేయండి. ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్ అర్థమైతే కంటిన్యూగా చాలా స్పీడ్గా చేసేయచ్చు. మీ టార్గెట్ ఒక్కటే, ఏదైతే ఫ్లవర్ పెట్టుంటారో ఆ ఫ్లవర్కి చుట్టూ తిరగాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫ్లవర్ పెట్టానా, దాని చుట్టూ తిరిగి, సో ఇక్కడ నేను పెట్టిన ఫ్లవర్ని పట్టుకుని ఉన్నాను చూడండి. సో ఈ విధంగా తిప్పాలన్నమాట. అగైన్ అదే విధంగా ఫ్లవర్ పెట్టడం, దాని చుట్టూ తిప్పాలి. చాలా అంటే చాలా డెలికేట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్, అండ్ కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది. సో అందుకే నేను వైట్ థ్రెడ్ తీసుకున్నాను. వైట్ థ్రెడ్ అయితే కొంచెం దాంట్లో మనకు కలిసిపోతుంది కాబట్టి. ఇలా మీరు క్రాస్గా పెట్టి చుడితే ఏంటంటే మీకు రౌండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అనమాట. అగైన్ ఫ్లవర్ పెట్టాను, చుట్టూ తీసుకొచ్చాను, ఇది ఏదైతే పెట్టానో దాన్ని ఇలా పట్టుకుని ఉంటాను అంతే. సో ఫ్లవర్ ఇట్లా క్రాస్గా పెట్టాం, పైనుంచి ఏదైతే మీరు ఫ్లవర్ పెడతారో ఆ ఫ్లవర్ని ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు తెలుస్తుంది అనమాట ఈజీగా. ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఈ ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్స్ ఇట్లా పెట్టి దాన్ని సో ఇలా తీసుకున్నానా, ఇక్కడ నుంచి ఇలా చుట్టి ఇలా చుట్టి, సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది, సో దీనికి ఇలా నుంచి ఇట్లా తీసుకొస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఒక రౌండ్. దెన్ ఎక్స్ట్రాస్ కట్ చేసేసాను. ఎక్స్ట్రాస్ కట్ చేసేసి ఇట్లా ఒక రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లవర్స్ పెడుతున్నా. సో చూడండి కరెక్ట్గా ఇక్కడ ఉంది కాడ.
సో దానికి ఇలా థ్రెడ్ తిప్పాను. ఫీజు బట్టి చూడండి. సో అగైన్ ఇక్కడ నుంచి సో ఇక్కడికి ఫైనల్ గా ఈ విధంగా అయితే మేక్ చేశాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఇవి ఉన్నాయి కదా, సో ఈ విధంగా ఈక్వల్ గా వచ్చేటట్టు చేశాను. సో ఇప్పుడు వచ్చి ఇది వచ్చి మనకి కింద వస్తుంది. సో రెండు వైపులు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టై చేస్తున్నా. ఎస్, సో ఇక్కడ ఇలా టై చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనకి నీడిలోకి నార్మల్ గా ఇన్సర్ట్ చేసుకుని సో ఫస్ట్ ఈ ఫ్లవర్ వేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ ఒక 3 వేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం ఇలా కట్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈక్వల్గా సో ఈ ఫ్లవర్స్ని ఇట్లా లోపలికి పంపించి ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాగాను. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మళ్ళీ ఇవి ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ లాస్ట్లో ఎడ్జ్లో కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా 3 చేసుకున్న తర్వాత సో ఈ మూడింటిని కలిపి ఈక్వల్గా కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుని ఈ విధంగా చేశాక సో ఈ మూడింటికి కలిపి ఇక్కడ ఒక నాట్. ఓకేనా, ఇక్కడ ఇలా నాట్ వేసుకున్న తర్వాత సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసుకుంటున్నా. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ థ్రెడ్ కనిపించదు. సో ఇప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే ఇక్కడ నాట్ వేస్తున్నామో ఈ థ్రెడ్ని ఒకవైపు 2 మరోవైపు 1 తీసుకుని ఈ మిడిల్కి ఇక్కడికి మిడిల్కి మనం ఎక్కడైతే టై చేస్తున్నామో సో అక్కడికి నేను ఇలా తీసుకుంటున్నా థ్రెడ్స్. విధంగా తీసుకుని ఇక్కడ ఇలా కొంచెం ఫిట్గా టై చేస్తున్నా. ఓకేనా, అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో మనం బాల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉన్నాయి, బట్ నేను యాడ్ చేయట్లేదు. దేవుడికి వేద్దాం అనుకుంటున్నా, సింపుల్గా చేసి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో జస్ట్ నేను రిబ్బన్ యాడ్ చేస్తున్నా. 2 వైపులు రిబ్బన్ లైక్ ఈ రిబ్బన్ తీసుకుంటున్నాను. ఈ రిబ్బన్ని
జస్ట్ ఇక్కడ ఉంది కదా థ్రెడ్, మన ఎక్స్ట్రా థ్రెడ్ వదిలేం కదా, ఆ థ్రెడ్కి ఇలా నాట్ వేసుకుంటున్నా. సో ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసి, అండ్ ఈ రిబ్బన్ కూడా ఇలా కట్ చేసేసి, సో ఇటువైపు కూడా కొంచెం ఎక్స్ట్రా లైక్ ఇంత తీసుకుంటున్నా ఇంతవరకు. సో జస్ట్ ఇది చేస్తూ ఉన్నప్పుడే నాకు ఎందుకో దీన్ని దేవుడికి వేయాలి అని అనిపించింది. సో అందువల్ల నేను దేవుడికి వేద్దాము అని అనుకున్నా. సో అందుకే ఇంత ప్రాపర్ గా చేశాను. అదొక హ్యాపీనెస్ ఉంటది మన చేతితో కష్టపడి. యాక్చువల్ గా ఇది చేసేటప్పుడు నాకు చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది. అలానే ఉంటుంది ప్రతి ఒక్క పని కూడా, కష్టం లేనిదే ఏది రాదు కదా. సో కష్టం అయితే అనిపించింది, బట్ ఈ మాల దేవుడికి వేయంగానే నా కష్టం, ఇంతసేపు నేను చేసిన ఈ హ్యాండ్ అంతా ఇదంతా పెయిన్ నాకు, బట్ ఓకే చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం టెంపుల్ ఓపెన్ చేసిందో లేదో. ఆల్మోస్ట్ నేను ఐ థింక్ 4:30 or 5 స్టార్ట్ చేశాను, 6:30 కూడా అయిపోతుంది టైం. సో నీట్ గా 2 వైపులు టై చేసి సో ఎక్సెస్ ని కట్ చేస్తున్నా. సో ఇది మన థ్రెడ్. ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈరోజు చేసిన గార్లాండ్, అండ్ ఇది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మీ దాకా ఇమీడియట్ గా వచ్చేస్తుంది నా వీడియోస్. సో అందువల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ అలానే నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యింది, సో దాని గురించి మాట్లాడదాము. సో ఎట్లా నేను 2 years అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఆ 2 years లో రాని మానిటైజేషన్ కరెక్ట్ గా 2 months లో ఎలా వచ్చింది అనేది ఒక చిన్న ట్రిక్ ఉంది. సో ఆ ట్రిక్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ వీడియో అని చెప్పి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెంటనే నేను చేసిన మిస్టేక్స్, నేను చేసుకున్న కరెక్షన్స్, సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా జస్ట్ మనం ఓవరాల్ గా ఎలా మాట్లాడుకుంటామో అదే విధంగా మాట్లాడతాను. వీడియో కోసం ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఐఎమ్ సో హ్యాపీ. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 3 months అవుతుంది, బట్ ఇంతవరకు నేను వీడియో చేయలేదు. చెప్పాను కదా కొంచెం బిజీ, లిటిల్ బిట్ బిజీ. సో నెక్స్ట్ టైం తొందరగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.